ఆదాము దేవునికి కుమారుడు. నిజంగా ఇంతమంది పేర్లు చెప్పి 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 చివరికి ఆదాము పేరు చెప్పేసరికి ప్రజలు ఏమైపోవాలి, ఏంటి ఇంతమంది పేర్లు, ఇంత కంటత, అసలు ఇలా పేర్లన్నీ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందా? ఎలా 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 గుర్తుంచుకున్నాడు యేసుప్రభు అని మీకు అనుమానం రావచ్చు. ఆయన జ్ఞానమందు వర్ధిల్లుచుండెను, పేర్లన్నీ కంటత పెట్టుకున్నాడు. మన ఇంట్లో ఎంతమంది కుటుంబంలో ఉన్నారో అందరి పేర్లు తెలియవా? ఎవరెవరి తర్వాత పుట్టారో తెలీదా? చిన్న పెద్ద తెలీదా? మన కుటుంబీకుల పేర్లు మన వాళ్ళను గుర్తుపెట్టుకుంటున్నాం. అలాగే బైబిల్లో ఉన్నదే దేవుని కుటుంబం కనుక వీళ్ళందరి పేర్లు గుర్తుపెట్టుకోవాలి. కనుక యేసుక్రీస్తు గుర్తుపెట్టుకొని మొత్తం మాట్లాడారు. ఎవరి తర్వాత ఎవరికి పుట్టారో మాట్లాడుతూ వీళ్ళందరూ మనుషులకు పుట్టారు, కానీ ఆదాము దేవునికి పుట్టాడు, దేవుని కుమారుడు. ఆదాము తండ్రి ఎవరు? ఆదాముకు తల్లి ఉందా? ఆదాముకి తల్లి లేదు, హవ్వకు తల్లి లేదండి. తల్లి తండ్రి తల్లి లేని వీళ్ళిద్దరే.